నమస్తే అండి. మటన్ని చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా వండుకునేటట్టు చూపిస్తాను. వచ్చేయండి మరి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం, హాట్ వాటర్ అంటే కొంచెం మీడియం హాట్ వాటర్ని మనం కాగబెట్టి ఉంచుకోవాలి. వాటిని బౌల్లో వేసేసుకొని తర్వాత ఈ మటన్ని కూడా అందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేసేయండి. ఈ విధంగా శుభ్రం చేసుకుంటే ఏంటంటే మనకి అందులో క్రిములు అవన్నీ పోతాయి, ప్రాబ్లం కూడా ఏం ఉండదు, చక్కగా శుభ్రం అవుద్ది. ఇట్లా చేసుకోండి. ఇలా తీసేసి ఆ వాటర్లో నుండి కొంచెం కడిగినట్టుగా అనేసి తీసేసి ఈ విధంగా 3-4 సార్లు మనం వాష్ చేసుకోవాలి. 3-4 సార్లు కడిగితే మటన్ చాలా చక్కగా నీట్గా అవుతుంది. నేను చికెన్ అయినా మటన్ అయినా ఇలాగే చేస్తానండి. ఫిష్ అయితే ఇంకా చాలా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకుంటా. చూసారు కదా. ఇప్పుడు నీళ్ళంతా తీసేసి ఇందులో ఒక అర స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, కారం, సరిపడా కారం. మేము కొంచెం ఎక్కువే తింటామండి, అందుకే స్పూన్ వేసాను, స్పూనున్నర. ఇది 3/4 కేజీ. గరం మసాలా పొడి అంటే ఇప్పుడు మనం దీనికి వాడతాం కదా నాన్ వెజ్కి, అదండి. నిమ్మరసం ఒక స్పూన్ పెరుగు, ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకొని మొత్తం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకొని ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ మనం పక్కన ఉంచుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో అయితే 1/2 అవర్ ఉంచవచ్చు. విడిగా అయినా పర్వాలేదు, ఒక 1/2 అవర్ ఉంచితే బెటరు. ఇలా కలుపుకోవాలండి. గరం మసాలా ప్రాసెస్ కూడా నేను చూపిస్తానండి ఈసారి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలను కట్ చేసి ఉంచుకోండి. చిన్నవి అయితే 3, పెద్దవి అయితే 2. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఈ కర్రీలోకి ఏంటంటే నేను ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదు. అనాస పువ్వు ఉంటుంది కదండి, స్టార్ పువ్వు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి, వీటిని అదిగుండాల మెత్తగా క్రష్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే ముందు ఈ నూరిన ముద్దను కూడా మనం వేసేసుకోవాలి. తర్వాత అల్లం ముద్దని వేసుకొని అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా వేసేసి హైలోనే పెట్టుకొని మనం వేయించుకోవచ్చండి. దగ్గరుంటే, లేదు అంటే కనుక మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చూసుకోవాలండి, మాడకుండా. ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు. దీన్ని కుక్కర్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేయొచ్చు, కానీ నాకు ఇట్లా విడిగా ప్యాన్ తీసుకొని అందులో ఫ్రై చేసుకొని ఆ తర్వాత కుక్కర్లో వేసుకుంటా. ఎందుకంటే ఇది బాగా ఫ్రై అయినట్టు అనిపించింది. ఇది ఇంకా ఫ్రై అయిపోయి ఆయిల్ వచ్చేసింది కదా, దీన్ని కుక్కర్లోకి తీసేసుకుందాం. తీసుకొని ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం మునిగే వరకు వేసుకోండి వాటరు. వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. ముద్ర మాంసం అయితే 6 విజిల్స్ రావాలండి, మామూలుది అయితే 5 విజిల్స్ రావాలి. ఇట్లా 6 విజిల్స్ రప్పించుకున్నాక చూసారు కదా ఎలా ఉందో, చక్కగా ఆయిల్ పైకి తేలింది. ముక్క కూడా ఉడికిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకవేళ కొంచెం మరీ పలుచుకుందనుకుంటే మనం 5 మినిట్స్ అట్లా గ్యాస్ మీద ఓపెన్గా అలాగే ఉంచుకోవచ్చు. లేదు మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే ఇలాగే తీసేసుకోవచ్చు. కొత్తిమీర, గరం మసాలా వేసేసుకోవాలి, ఫైనల్ టచ్. అలా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత ఈజీనో అసలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.